ఆంధ్రాలో ఈనాడు ఎడిషన్లో ప్రధాన వార్త మేఘం బద్దలైంది. గంటకు 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం, వాయుగుండం, ఋతుపవన ద్రోణి ప్రభావం. విజయవాడలో గత 20 ఏళ్లలో ఎన్నో చూడని వర్షం. మునకేసిన పలు ప్రాంతాలు, జలమయమైన గుంటూరు. 10 మంది మృతి. విజయవాడలో కొండచెలి విరిగిపడి 6గురు, గుంటూరు జిల్లాలో కారులో కొట్టుకుపోయి 3, మరో ఘటనలో ఉద్రాలు కన్నుమూత, మరికొందరు గాయాలు, పరువు గల్లంతు. ఇది చూసారా? కోల్కతా చెన్నై రహదారిపై విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గరంట. గత 20 ఏళ్లలో విజయవాడలో ఇలాంటి వర్షం ఎప్పుడూ లేదంట. అంతేకాకుండా విజయవాడ అక్కడ కొండచర్యలు విరిగిపడి దాదాపు 6 దాకా చనిపోయారు. మొత్తం మీద నిన్న రాష్ట్రంలో 10 మంది దాకా దుర్మరణం చెందిన పరిస్థితి మనకు కనపడుతుంది. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, విపరీతంగా ఉన్నాయి వర్షాలు, వరదలు కూడా భయంకరంగా వస్తున్నాయి. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే పరిస్థితి ఉంది. అవసరం అనుకుంటే తప్ప ఇంట్లోంచి బయటికి రాకండి. ఇక మరో వార్త, 30వ పడిలోకి దార్శనిక నేత, పాలనా దక్షత. 1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా సీఎంగా చంద్రబాబు ప్రమాణం. 4 సార్లు సీఎంగా అసాధారణ రాజకీయ ప్రస్థానానికి ఉమ్మడి విభజిత ఏపీలో తనదైన ముద్ర. సో మొదటిసారి కరెక్ట్గా ఇదే రోజు 1995లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారంట. సో ఇవాళకి ఆయన ముఖ్యమంత్రిగా మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నారు ఆయన. 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అసాధారణ రాజకీయ ప్రస్థానం అని చెప్పి ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇక మనం తెలుగు ప్రభ ఆంధ్ర ఎడిషన్ చూద్దాం. ఏపీలో స్తంభించిన జనజీవనం, భారీ వర్షాలతో అతలాకుతం. మనం చూసాం ఇది. సత్వర న్యాయంతోనే మహిళలకు భరోసా. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల ఆందోళనకరం. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో జిల్లా మానిటరింగ్ కమిటీలే కీలకం. సుప్రీంకోర్టుకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక చిహ్నం స్టాంప్ విడుదల. జాతీయ స్థాయి జిల్లా న్యాయసేవ సదస్సులో ప్రధాని మోడీ. రాత్రంతా మెలకువతో ఉందాం, ప్రజల రక్షణ కోసం పనిచేద్దాం, తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. సహాయ చర్యలకు 3 కోట్లు. ఇప్పటి వరకు 8 మంది మృతి, కొన్ని చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు. నిజంగా ఇట్లాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కానీ, ప్రకృతి విపత్తు ఏదైనా సంభవించినప్పుడు మాత్రం ప్రభుత్వ శాఖల్ని పరిగెట్టిస్తాడండి ఆయన మాత్రం. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులతో, ప్రభుత్వ శాఖలతో ఎన్ని పనులైనా చేయించుకోవచ్చో అన్నీ చేయిస్తాడు ఆయన. ఇక మరో వార్త, వణుకుతున్న ఏపీ, పెరుగుతున్న చలిజ్వరం రోగులు, వారం 10 రోజులైనా తగ్గని వ్యాధి, తీవ్రంగా బాధపెడుతున్న కీళ్ళ నొప్పులు, కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు, ఆర్థికంగా భారం అవుతున్న వైద్య చికిత్సలు. ఏపీలో పరిస్థితి అట్లా ఉంది. ఇక సాక్షి చూద్దాం మనం. ఆంధ్ర ఎడిషన్ సాక్షి ఒకసారి చూస్తే, బెజవాడ గజగజ, ఊళ్ళు నీళ్లు, కోస్తా కకావికలం, ముంచెత్తిన వాన, ఏకమైన దారులు ఏరులు. విజయవాడలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడి 5గురు మృత్యువాత. మంగళగిరిలో తలపై కొండరాయి పట్టడంతో రుద్రాలు మృతి. నిజంగా ఒక్కసారి ఈ ఫొటోస్ చూడండి. అసలు నిజంగా ఎప్పుడూ లేనంత దారుణంగా, భయంకరంగా అక్కడ పరిస్థితి ఉంది మన గుంటూరు ప్రాంతం, విజయవాడ ప్రాంతంలో ముఖ్యంగా. ఇక మరో ప్రధాన వార్త చూస్తే, ఈ ప్రశ్నలకు బదులేది, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వికృత చేష్టలపై సందేహాలు ఎన్నో. యాజమాన్యం వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం సుస్పష్టం. విద్యార్థినుల భవిష్యత్తు భరోసా ఏది? యాజమాన్యం, సర్కారు దొంగాటపై మేధావుల మండిపాటు. మీడియాకు చెబితే చర్యలు తప్పవని బెదిరింపులు, ధిక్కరిస్తే వేటేస్తామని యాజమాన్యం హెచ్చరికలు. విద్యార్థినులపై పోలీస్ అస్త్రం, బలవంతంగా హాస్టల్ నుంచి తరలింపు, అడ్డుకున్న విద్యార్థి సంఘాలు, నాయకులపై పచ్చముఖల దాడి. నిజంగా ఇది మనం నిన్న మాట్లాడుకున్నాం. దీని గురించి చాలా మనం ఎంత ఇప్పటివరకు కూడా అవి ఎక్కడికి వెళ్ళినాయి, బయటికి వెళ్ళినాయి ఏంటి అనేది మాత్రం ఇంకా ఎక్కడ తెలుసుకోలేదు. ఏం చేయాలో భయం వేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవరు పట్టించుకోవడం లేదు. అడిగితే కర్రలతో కొడుతున్నారు. తన స్నేహితురాలకి ఫోన్ చేసి ఏడ్ చేసిన విద్యార్థి. ఇక దీని గురించి మరో వార్త, ఇక వేరే వార్త చూస్తే, ఏఐ పోలీస్ ఆన్ డ్యూటీ. సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవం, ప్రపంచాల దేశాల చూపు ఏఐ పోలీసింగ్ వైపు. ఏఐ వినియోగంలో ముందంజలో దుబాయ్. ఒక్క పోలీస్ కూడా లేకుండానే చైనాలో ఏఐ పోలీస్ స్టేషన్. అదే బాటలో యుఎస్ ఈకేలు. ఫిర్యాదుల స్వీకరణ నుంచి నిందితుల గుర్తింపు వరకు అన్నిటికీ కీలకంగా ఏఐ పోలీసింగ్ వైపు అడుగులు వేస్తున్న భారత్.
కేరళలో తొలి రోబో పోలీస్ సిద్ధం. కనీసం ఈ ఏఐ పోలీసులు వస్తాయన్నా ఈ మన రాజకీయ నాయకులు అధికారులు అవినీతిపై ఈ ఏఐలన్నా ఎటువంటి ఇది లేకుండా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారేమో. నిజంగా భారతదేశంలో కూడా ఇవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం. ఇక మరో వార్త ఆంధ్రజ్యోతిలో చూడండి, పరిస్థితి చూడండి. ఏలూరు జిల్లా నూజివీడులో పెద్ద చెరువు గండిపడంతో ఇళ్లలో చిక్కున్న వారిని తాళ సాయంతో బయట తీసుకొచ్చిన దృశ్యం అంట. అసలు ఎంత భయంకరంగా ఉంది చూసారు ఇళ్ళ దగ్గర. ఇక్కడ చూస్తే కొండ చర్యలు విరిగిపడి కొండ చర్యలు కింద కూడా వండిపోయారు. అంత భయంకరంగా వర్షం పడింది అక్కడ. ఈ చూడండి, ఈ ఫోటో చూడండి. కార్లు కూడా సగం వరకు బళ్ళు అయితే పూర్తిగా మునిగిపోయినాయి, కార్లు సగం వరకు మునిగిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. నిజంగా రోజంతా వర్షం పడింది, ఇవాళ కూడా వర్షం పడిద్దని చెప్తున్నారు అక్కడ. రేపు కూడా ఉంటుందంట. అవసరం అనుకుంటే తప్ప బయటకు రాకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక మరో వార్త, నవశకానికి నాంది. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి 30 ఏళ్ళు. సంక్షోభ సమయంలో పాలన, పార్టీ వర్గాలు పనితీరు, ప్రతిభతో పాలనలో కొత్త పుంతలు, సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణతో పరుగులు. విజన్ పాలిటిక్స్కు తొలిసారిగా శ్రీకారం. సీఈఓ, సీఎంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. 4 సార్లు సీఎంగా బాబు ఘనత. దువ్వాడ డ్రామా, మాధురి ఆత్మహత్యం ఉత్తదే. ఆ రోజు జరిగింది కారు ప్రమాదమే. ఎమ్మెల్సీ డైరెక్షన్లో ఆమె నాటకం. ప్రమాదం జరిగాక సీనుకు మాధురి ఫోన్. వాణి అరాచకం వల్ల ఆత్మహత్య యత్నం చేశానని మీడియాకు చెప్పాలని సీను సూచన. ఆయన చెప్పినట్టు రక్తి కట్టించిన మాధురి. తాజాగా ఇద్దరి ఫోన్ కాల్ ఆడియో లీక్. ఇక ఇందులో మరో ప్రధాన వార్తగా, తెరపైకి మాజీ డీజీపీ పేరు. శనివారం 10 గంటల పాటు జత్వాని వాంగ్మూలం, అంతా వీడియో రికార్డింగ్. పోలీసులు ఫిర్యాదు స్వీకరించే ఛాన్స్. సుమారు 200 డాక్యుమెంట్లు చూపించిన విచారణాధికారి. వివరాలు సేకరించిన ఏసీపీ స్రవంతి. తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం. మరోసారి మీడియా ముందుకు జత్వాని. పిఎస్ఆర్ కాంతిరాణ కనుసనలోనే కేసు. 4-3 డాక్యుమెంట్లు సృష్టించిన వారిపై కఠించడానికి డిమాండు. ఆంధ్రజ్యోతిలో మనం ఈ వార్త చూసాం, కానీ ఆ గుడ్లవల్లేరుకు సంబంధించిన ఘటన ఆంధ్రజ్యోతిలో మనకి ఎక్కడికి కనపచ్చలేదు. ఎందుకంటే హీరోయిన్ కేసు ఇంపార్టెంట్ కదా. ఆ 300 మంది విద్యార్థుల కేసు భవిష్యత్తు ఏంది అది పెద్దగా పట్టదు, కానీ హీరోయిన్ కేసు ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఆంధ్రజ్యోతిలో రాశారు. మంచి వార్త, బాగా చేశారు. ఇక మొత్తం మీద ఏపీలో ప్రధానంగా అన్ని వార్తాపత్రికల్లో కూడా వర్షం సృష్టించిన విలయం గురించే రాశారు. సో ఇది వాళ్ళ మార్నింగ్ న్యూస్ ముగించబోయేందు మరో విజ్ఞప్తి. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇవాళ రేపు కూడా విపరీతంగా వర్షాలు ఉన్నాయి, భారీగా వరదలు వస్తున్నాయి, ఎక్కడ చూసినా నీళ్ళు నిలిచిపోయి ఉంటున్నాయి. అత్యవసరం అనుకుంటే తప్ప ఇంట్లోంచి బయటికి రాకండి. అవసరం అనుకుంటేనే తప్ప ఇంట్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ముందుగానే మీ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ మందులు లేకపోతే నిత్యావసరాలు ఏమైనా కావాలంటే ముందుగా కొంత తెచ్చిపెట్టుకోండి. ఒక 3-4 రోజుల పాటు అవసరం అనుకుంటే తప్ప బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. జాగ్రత్తగా ఉండండి. వర్షాలకు ఇబ్బంది పడకండి, వరదలకు ఇబ్బంది పడకుండా. ఏమైనా అవసరం అయితే అన్ని చోట్ల కంట్రోల్ రూమ్ నెంబర్లు ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఫోన్ చేసి సహాయం అవసరం అయితే వాళ్ళకి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా ఉండాలని చెప్పి మా విన్నపం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మా వీడియోకి నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదాబ్ న్యూస్. జై హింద్.